నమస్తే. వరంగల్ నగరం నడిబొడ్డున మొన్న మనం వరంగల్ అజంజాహి మిల్లుకు సంబంధించిన విషయంలో ఒక వీడియో చేయడం జరిగింది. అక్కడ స్థానికంగా ఉన్న దాదాపు 1400 గజాలలో నిర్మించిన దాదాపు 1950-60s లో ఆనాడు నిర్మించిన కార్మిక భవనాన్ని స్థానికంగా ఉన్న కొంతమంది నాయకులు రియల్ ఎస్టేట్ మాఫియా కలిసి దాన్ని కూలగొట్టారు. అండ్ దాంతోపాటు దాదాపుగా 318కి పైగా అజంజాహి మిల్లులో పనిచేసిన కార్మికులంతా వాళ్ళ ఇళ్ల స్థలాల కోసం దాదాపు దశాబ్దాల కాలంగా పోరాటం చేస్తున్నారు. దీని విషయంలో మనం రీసెంట్ గా అక్కడ కూల్చేసిన బిల్డింగ్ కావచ్చు, ఆ కార్మికులు వాళ్ళ ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్న దాని మీద మనం ఒక వీడియో చేయడం జరిగింది. ఇది వరంగల్ నగరంలో ముఖ్యంగా జిల్లాలో సంచలన వార్త అయింది. ఇంతవరకు దీని మీద అంత పెద్దగా రెస్పాండ్ గాని నాయకులు కూడా ఇవాళ మాట్లాడుతున్న సందర్భం మనం చూస్తున్నాం. దాదాపు 200 గజాల ఇంటి స్థలాన్ని వాళ్ళకు ఆ అజంజాహి మిల్ ఏదైతే ప్లేస్ ఉందో ఆ స్థలాన్ని కార్మికులకి ఇవ్వాలి అని సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పు చెప్పింది పోయిన గవర్నమెంట్ హయాంలో. కానీ దాన్ని అమలు చేయకుండా వేరే దగ్గర ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. అందులో చాలా మంది కార్మికులు కొంతమంది తీసుకున్నారు, కొంతమంది ఇంకా నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇందులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి అన్నది చాలా మంది ఆరోపణ. మొత్తానికి బాధితులైతే ఇంకా రోడ్ల మీదనే ఉన్నారు. గవర్నమెంట్ మారిన తర్వాత దాదాపు 1950s నుంచి ఉన్న బిల్డింగ్ కుప్పగూలిపోయింది. ఎవరైనా పని చేసిందంటే స్థానికంగా ఉన్న కాశం పుల్లయ్య టెక్స్టైల్ ఆ వస్త్రాల వ్యాపారి, ఈ రియల్ ఎస్టేట్ మాఫియాకు చెందిన వ్యక్తులు. ఆయన పేరు ఓం నమ శివాయ. ఆయనతో కలిసి పాత ఎమ్మెల్యే ఇప్పుడున్న నాయకులు అందరూ కలిసి ఆ బిల్డింగ్ కూలగొట్టారు. దీని మీద తాజాగా భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు ఒక లేఖని విడుదల చేయడం జరిగింది. జయశంకర్ మహబాద్ వరంగల్ 2 పెద్దపల్లి JMWP డివిజన్ కమిటీ పత్రికా ప్రకటన 4/2/2025న ఈ లేఖ విడుదలైంది. సోషల్ మీడియాలో మావోయిస్టులు విడుదల చేసిన ఈ లేఖ సంచలనంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ అజంజాహి మిల్లు వస్త్ర పరిశ్రమకు చెందిన భూములపైన ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. ప్రస్తుత స్థలంలో కార్మికుల భవనాన్ని నిర్మించి ఇవ్వాలి. భూములపైన పూర్తి హక్కు కార్మికులకు లేదా వారి కుటుంబాలకు దక్కే వరకు వీరోచిత పోరాటాలు చేపట్టండి. ప్రజలు, పత్రికా మిత్రులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు కార్మికుల పోరాటాలకు సంపూర్ణ మద్దతు తెలపండి అని ఈ లేఖలో ప్రధానంగా కనిపిస్తున్నది. వరంగల్ నగరంలో 7 దశాబ్దాల క్రితం అజంజాహి వస్త్ర పరిశ్రమను నిజాం కాలంలో స్థాపించారు. ఈ పరిశ్రమ పైన ఆధారపడి వేలాది మంది కార్మికులు, ప్రజలు జీవించారు. నేడు మన దేశంలో సామ్రాజ్యవాదుల, దళారీ, నిరంకుశ, బూర్జువా వర్గాల దోపిడీ ప్రయోజనాల కోసం 1991లో నూతన ఆర్థిక విధానాలు చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వాలు వస్త్ర పరిశ్రమను ఒక పథకం ప్రకారం నిర్లక్ష్యం చేస్తూ పరిశ్రమ దివాలా తీసేలా చేశారు. 451 మంది కార్మికులకు బలవంతంగా బీఆర్ఎస్ ఇచ్చి 2002లో ఆ మిల్లు మూసేశారు. ఇది చంద్రబాబు నాయుడు హయాంలో జరిగింది. ఫలితంగా కార్మికులు రోడ్డున పడ్డారు. మూసివేసిన నాటి నుంచి నేటి వరకు పరిశ్రమను తిరిగి స్థాపించాలని పోరాడుతూనే ఉన్నారు కార్మికులు. కార్మికుల పోరాటాన్ని పెడచెవిన పెట్టి 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ సంస్థకి 117 ఎకరాల 20 గుంటలు, ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డుకు 65 ఎకరాలు, రామ్కీ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ సంస్థకు 30 ఎకరాల భూమిని అమ్మేసింది. ఈ సంస్థలు కార్మికుల ప్రయోజనాల కోసం భూములను పరిరక్షించకుండా ప్రైవేట్ వ్యక్తులకు అమ్మకాలు పెట్టాయి. దీంతో కార్మికులకు తీవ్రమైన అన్యాయం జరిగింది. పరిశ్రమకు సంబంధించిన భూమి 226 ఎకరాల భూమిపైన న్యాయబద్ధంగా తమకే చెందాలి అని, ఆ భూములపైన కార్మికులకే హక్కులు ఉండాలి అని కార్మికులంతా పోరాడుతూనే ఉన్నారు. ప్రభుత్వ అధికారుల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగారు. అయినప్పటికీ భూములను కార్మికులకు ఇవ్వకుండా కార్పొరేషన్ సంస్థలకు వేలం వేశారు. కార్పొరేషన్ సంస్థలకు అమ్మగా మిగిలిన భూములను దోపిడీ వర్గాలు, రాజకీయ నాయకులు తమ వ్యాపార ప్రయోజనాల కోసం ప్రభుత్వాల ప్రోద్బలంతో కొద్దిమంది కార్మిక నాయకుల మద్దతుతో ఓం నమ శివాయ, గొట్టెముక్కుల నరేష్, అతని పేరు యాక్చువల్ నరేష్ రెడ్డి, అలాంటి కబ్జాదారులు సంబంధిత భూములను కబ్జా చేశారు. కబ్జా పెట్టిన భూముల్లో ఇండ్ల నిర్మాణాలు చేపట్టి వాటిని అమ్ముకొని కోట్లు సంపాదిస్తున్నారు. అజంజాహి మిల్లు కార్మికులంతా వారి రక్తాన్ని చెమటగా మార్చి పైసా కూడబెట్టుకుని వారి కష్ట సుఖాలను మాట్లాడుకోవడానికి, తమ హక్కుల కోసం పోరాడడానికి ప్రధాన రహదారి పక్కన వెంకటరామ థియేటర్ సమీపాన 12 గుంటల భూమిని కొనుగోలు చేసి కార్మిక భవనం నిర్మించుకున్నారు. నేను ఇంతకుముందు చెప్పిన 1991 గజాలకు సంబంధించిన భూమి అదే. నగరం నడిబొడ్డున సంరక్ష హాస్పిటల్ వెనకాల ఉన్నటువంటి భూమిని, దాంట్లో ఉన్న బిల్డింగ్ ని
ఈ దొంగలంతా ఈ రియల్ ఎస్టేట్ మాఫియా గారంతా కలిసి కూలగొట్టారు. వాడు ఓం నమ శివాయ అనేటోడు ఈ దారుణానికి పాల్పడాడు. అయితే ఈ లెటర్లో ఇంకా ఉన్న అంశాలు ఏంటంటే, అజంజాహి మిల్లు భూముల వ్యవహారం ఇంకా కోర్టులో ఉన్నప్పటికీ దానికి సంబంధించిన నియమాలు పట్టించుకోకుండా చిక్కుడు ప్రభాకర్, వరంగల్కు చెందిన సుద్దాల నాగరాజులు తప్పుడు పత్రాలు సృష్టించి ఓం నమ శివాయ అనే వ్యాపారికి అక్రమంగా అమ్ముకున్నారు. వీరి అండతో ఓం నమ శివాయ అనే వ్యాపారి కార్మికుల కార్యాలయాన్ని అన్యాయంగా కూల్చేశాడు. గతంలో గొట్టెముక్కల నరేందర్ ఓం నమ శివాయ కార్మికుల భవనాన్ని భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేసినప్పుడు కార్మికుల తరపున కోర్టులో కేసు వేసి భవనాన్ని ఆ భూముల్లో జోక్యం చేసుకునే వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చని బోర్డు పెట్టించారు. అజంజాహి మిల్లు తిరిగి తెరిపించాలని కార్మికుల పక్షాన నిలిచి కార్మికోద్యమాలకు నాయకత్వం వహించారు. నేడు అదే ప్రభాకర్ కార్మికులను మోసగించి దోపిడీ వర్గాల పక్షం నిలబడుతున్నాడు. గొట్టెముక్కల నరేష్ రెడ్డి నుంచి ఓం నమ శివాయకు కొనుగోలు చేసినట్టుగా తప్పుడు పత్రాలు సృష్టించారు. అజంజాహి మిల్లుకు సంబంధించిన భూములు, భవనాలతో పాటుగా విలువైన డాక్యుమెంట్లు అమ్ముకున్నారు. వరంగల్కు చెందిన సుద్దాల నాగరాజు అసంఘటిత కార్మికుల సంఘం పేరుతో చలామణి అవుతూ తినడానికి తిండి లేని స్థితి నుంచి సెటిల్మెంట్లు, భూ అక్రమాలకు పాల్పడి అక్రమంగా ఆస్తులు సంపాదించారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అజంజాహి భూముల కబ్జాదారులను శిక్షించకుండా వారి దోపిడీ ప్రయోజనాలకు కొమ్ము కాస్తున్నది. అజంజాహి మిల్లు భూములను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నది. కార్మికులు తమ భూమి కోసం చట్ట పరిధిలో న్యాయ పోరాటం చేస్తున్న కార్మికులకు మొండి చేయి చూపి కార్మిక దోపిడీ వర్గాలకు అనుకూలంగా వ్యవహరించింది. పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడానికి వెళ్తే లంచాలు తీసుకున్న పోలీసులు ఇది మా పరిధిలో లేదని దబాయిస్తూ కేసులు పెట్టట్లేదు. ఫలితంగా 226 ఎకరాల భూమి దురాక్రమణకు గురైంది. అజంజాహి వస్త్ర పరిశ్రమకు చెందిన భూములపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం తలపెట్టిన భూముల అమ్మకాన్ని వెంటనే ఆపేయాలి. ప్రభుత్వం న్యాయోచిత చర్యలు చేపట్టి ఆ భూములు కార్మికులకు అప్పగించాలి. భవనాన్ని కూల్చివేతలో, భూ కబ్జాలో ప్రత్యక్ష పరోక్ష భాగస్వామ్యం ఉన్న ఈ భూ దురాక్రమణదారులపైన చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం ఉన్న స్థలంలో కార్మిక భవనాన్ని నిర్మించి ఇవ్వాలి. ప్రజలారా, కార్మికులారా, అజంజాహి మిల్లుకు సంబంధించిన భూములపైన పూర్తి హక్కు కార్మికులకు లేదా వారి కుటుంబాలకు వర్తిస్తుంది. ఆ భూములపై హక్కులు సాధించుకునే వరకు వీరోచితంగా పోరాటం చేపట్టండి. ప్రజలు, పత్రికా మిత్రులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు కార్మికుల వైపు నిలబడి వారి పోరాటాలకు సంపూర్ణ మద్దతు నిలబడండి. వెంకటేష్ కార్యదర్శి పేరుతో ఈ లెటర్ విడుదల చేశారు. జయశంకర్, మహబాద్, వరంగల్ 2, పెద్దపల్లి JMWP డివిజన్ కమిటీ అని పేరుతో ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఇది మనం లాస్ట్ 2 days బ్యాక్ వరంగల్ వెళ్ళినప్పుడు ఈ వార్తని మనం ప్రధానంగా ఫోకస్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న బిల్డింగ్ కూల్చిపడేశారు. పాపం కార్మికులు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. వాళ్ళు అక్కడ ఏదో వచ్చి కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా అనువుగా ఉంది అని అక్కడ దాన్ని సంరక్షించుకుంటూ ఆ భూమికి వస్తే దాన్ని వేరే వాడు ఎవడో నరేష్ రెడ్డి అనేటోడు వీడు ఓం నమ శివాయ అమ్మినట్టుగా దొంగ పత్రాలు క్రియేట్ చేసి మొత్తం కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ అంతా కుమ్మక్కైపోయి చివరికి రీసెంట్ గా ఉన్న నాయకులు, స్థానికంగా ఉన్న నాయకులు, ఇప్పుడున్న అధికారంలో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి కొబ్బరికాయ కొట్టేది ఆలస్యం. మాకు ప్రభుత్వ అండం ఉందని చెప్పేవాడు ఓం నమ శివాయ అంటాడు 4 JCBలను పెట్టి కూల్చవతలు పడేసాడు. ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం స్పందించాలి. ఇది పేద ప్రజల హక్కులకు సంబంధించిన, కార్మికుల హక్కులకు సంబంధించిన విషయం కాబట్టి మార్పు కోసమే వచ్చామంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇమీడియట్ గా రెస్పాండ్ కావాలి. అండ్ దాంతో పాటు పాత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు కూడా ఇందులో చాలా కీలకంగా ఉన్నారు. ఈ ఓం నమ శివాయ అనేటోడు సంతోష్ రావుకి, కేసీఆర్ సడ్డకుడి కొడుకైన సంతోష్ రావుకి బినామీ అని చెప్తున్నారు. పెద్ద ఎత్తున వస్త్ర వ్యాపార సెంటర్లు ఓపెన్ చేసి దందా చేస్తున్నారని అంటున్నారు. దీని మీద కూడా ప్రభుత్వం లెక్క తేల్చాల్సిన అవసరం ఉంది. అందుకే మనం చెప్తున్నాం కదా, భూమి విషయానికి వచ్చేసరికి దొంగలంతా కలిసిపోతారు పార్టీలతో సంబంధం లేకుండా. పోరాటమే దీనికి శరణ్యం. పోరాటం ద్వారానే ఈ భూములను మనం రక్షించుకోగలుగుతాం. ఖచ్చితంగా మన తొలి వెలుగు ఈ అజంజాహి మిల్లు, వాళ్ళ భూములు, వాళ్ళకి సంబంధించిన హక్కుల కోసం వాళ్ళ సమస్యని ప్రపంచం ముందు పెడుతుంది, ప్రభుత్వం ముందు పెడుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.